హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఇంటూ ద డీప్ అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటూ ద డీప్ ఈ సినిమా రీసెంట్గా లయన్స్ గేట్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ మొత్తం క్యాసిడీ అనే ఒక యువతి చుట్టూ తిరుగుతుంది. తన చిన్నతనంలోనే తన తండ్రిని షార్క్ దాడిలో కోల్పోతుంది. అప్పటి నుంచి ఆమెకు సముద్రం అంటే తీవ్ర భయం. ఆ భయాన్ని జయించాలని తన భర్త గ్రెగ్తో కలిసి థాయిలాండ్లో ఒక ప్రమాదకరమైన సముద్రంలో మునిగిపోయిన నిధి కోసం డైవింగ్కి వెళ్తుంది. అయితే వారి ప్రయాణం ఒక ఊహించని విధంగా డిఫరెంట్ మలుపు తీసుకుంటుంది. వారున్న పడవను జాన్ సేదా అనే ఒక క్రూరమైన గ్యాంగ్స్టర్ నాయకత్వంలోని ఆధునిక పైరేట్స్ హైజాక్ చేస్తారు. ఆ పైరేట్స్ వాళ్ళు పోయిన డ్రగ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ సముద్రం పైన దొంగలు, సముద్రం అడుగున ఉన్న సొరచేపలు అనే ఒక రెండు భయంకరమైన ప్రమాదాల చుట్టూన ఇరుక్కుంటారు. ఈ టెన్షన్ నుంచి క్యాసిడీ ఆమెలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీసి ఎలా పోరాడి బతికింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. షార్క్ దాడి అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే దానికి పైరేట్స్ హైజాక్ అనే ఇంకొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ కూడా ఈ సినిమాలో జోడించడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అట్లాగే స్కాట్ టేలర్ తన పర్ఫార్మెన్స్ భయస్త్రాలుగా స్టార్ట్ అయ్యి ఫైటర్గా మారే క్యాసిడీ పాత్రలో ఆమె చాలా అద్భుతంగా నటించింది. సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ కూడా తను చాలా బాగా చేసింది. ఇంకొక హైలైట్ వచ్చేసి రిచర్డ్ డ్రైఫరస్. జాస్ సినిమా స్టార్ అయిన ఈ రిచర్డ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో కనిపించడం హాలీవుడ్ సినిమాల్లో బాగా ఎక్కువగా చూసే వాళ్ళకి ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా వరకు రొటీన్ సర్వైవర్ థ్రిల్లర్ సినిమాల ఫార్ములానే ఈ సినిమా కూడా ఫాలో అయ్యింది. అంతేకాకుండా ఈ సినిమాలో పెద్దగా ట్విస్టులు కూడా లేకపోవడం ఓ పెద్ద మైనస్ అని చెప్పచ్చు. ఈ సినిమాలో ఎక్కువగా దొంగల యొక్క వైలెన్స్ అట్లాగే పాత్రల మరణాలు కొన్ని చోట్ల అవసరం లేకపోయినా కొంచెం క్రూరంగా చూపించారనే ఫీలింగ్ అయితే ఉంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో చాలా బాగుంది. సముద్రంలో వచ్చే భయాన్ని కానీ ఆందోళన కానీ చాలా చక్కగా చూపించారు. అట్లాగే ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు థ్రిల్లింగ్ సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసింది. ఇక విఎఫ్ఎక్స్ గురించి చూసుకుంటే ఈ విఎఫ్ఎక్స్ అసలు బాగాలేదు. సొరచేపల విజువల్స్ అయితే కొన్ని విజువల్ యాక్షన్ సీక్వెన్సెస్ అమీర్పేట్ గ్రాఫిక్స్ లాగా అనిపించింది. ఎక్కడ కూడా ఇది హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ లాగా అనిపించలేదు. ఇక ఎడిటింగ్ ఈ సినిమా రన్ టైం చాలా తక్కువగా ఉండడం వల్ల ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది ఇంటూ ద డీప్ అనే ఈ సినిమా ఒక సాధారణ సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. గట్టిగా బలమైన స్టోరీ లేదు, అట్లాగే సినిమాలో కొత్తదనం లేదు. కానీ షార్క్ సినిమాలు బాగా ఇష్టపడే వాళ్ళకి, ఒక ఫాస్ట్ ఫేస్ యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.